మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకోబోతున్నారు. ఇప్పటికే మనము చూస్తున్నాము, మూమెంట్ స్టార్ట్ అయిపోయింది. లోపలికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వచ్చారు. అయితే కేసీఆర్ వెంట లోపలికి వెళ్లాల్సినటువంటి 9 మంది నాయకులని మాత్రమే బీఆర్కే భవన్ వరకు అనుమతించారు. సో భారీ ఎత్తున కాన్వాయ్గా వచ్చినప్పటికీ, ఇతర నాయకులు వచ్చినప్పటికీ వారెవరిని కూడా అనుమతించలేదు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు, కేసీఆర్ బీఆర్కే భవన్, కాళేశ్వరం కమిషన్ ఉన్నటువంటి బీఆర్కే భవన్ కు చేరుకున్నారు. కార్యాలయానికి కేవలం కేసీఆర్ ఉన్నటువంటి ఒకే వాహనాన్ని మాత్రమే లోపలికి అనుమతించారు. ఇక్కడ కేసీఆర్ వెంట జోగినిపల్లి సంతోష్ వచ్చారు. కేసీఆర్ వాహనాన్ని దిగుతున్నారు, మనం చూడొచ్చు. కాళేశ్వరం కమిషన్ కు చేరుకొని వాహనం నుంచి కిందికి దిగుతున్నారు. కేసీఆర్ వెంట వాహనంలో కేసీఆర్ తో పాటుగా జోగినిపల్లి సంతోష్ వచ్చారు. కేసీఆర్ తన వెంట ఒక ఫైల్ ను తెచ్చుకున్నారు, మనం చూడొచ్చు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూడొచ్చు. కేసీఆర్ అదేవిధంగా కేసీఆర్ వెంట కేవలం జోగినిపల్లి సంతోష్ మాత్రమే వాహనంలో ఇక్కడికి చేరుకున్నారు. కేసీఆర్ తన వెంట సమగ్రమైనటువంటి సమాచారంతో కూడినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించ తలపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసినటువంటి సంప్రదింపులు, సిడబ్ల్యూసీని వచ్చినటువంటి లేఖ, అదేవిధంగా రకరకాల జీవోలు, ఈ ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా తెచ్చినటువంటి జీవోలు, అన్ని రకాల పత్రాలతో అందుకు సంబంధించిన